ఎన్నో ప్రార్థనలు చేస్తే రారా ఈ డైలాగ్ చెప్పు. ఎన్నో ప్రార్థనలు చేస్తే కానీ ఎన్నో సంవత్సరాలు 5 సంవత్సరాలు ప్రార్థనలు చేస్తే కానీ కమ్ ఫ్రెండ్ ఇటు రండి టైం లేదు చెప్పండి ये जो फ्रंट वाला जो ट्री दिख रहा है देखिए लंबा पत्ता है और आपको पेड़ का जो बार्क में व्हाइट कलर का जो स्पॉट्स है ये पेड़ का नाम होता है सिनेमन ट्री मतलब दालचीनी का पेड़ बोल के आप हम लोग इसको बोलते हैं। और मेन हो क्या होता है आपको फार्मिंग होता है कॉफी का तो ये जो ట్రాన్స్లేట్ करते भैया एक बार बोलो నేను ఈ చెట్టు ఉంది కదా ఈ పొడుగు మామిడి చెట్టు లాగా ఉంది చూడండి వైట్ స్పాట్స్ తో ఇది సినమన్ ట్రీ అన్నమాట. సినమన్ అంటే దాల్చిన చెక్క చెట్టు. ఇది మామిడి ఆకులతో ఉన్నది. దాని కింద మొత్తము అదేంది కాఫీ పండిస్తున్నారు. కాఫీ తేయాకు మొదలగున పంటలు పండించబడును. ఎరకబండి లేడీ దాల్చిన చెక్కలు. ఒక్క నిమిషం ये ट्री का बार्क है ना बार्क को आपको पिल करके दो डिफरेंट वैरायटी क्वालिटी वाला सिनेमन्स को निकाला जाएगा। पेड़ का लकड़ी का ऊपर वाला बार्क होता है ना जिसको उसको पिल करके उसको मशीन में डाल के उसको 40 मिनट के लिए ड्राई करते हैं सिनेमन होता है पूरा आपको शेप उसका फ्लैट मिलता है। सेकंड क्वालिटी ఈ ఫస్ట్ ది ఏదైతే బోలే తో ఫస్ట్ క్వాలిటీ అందర్ రైతా फर्स्ट क्वालिटी अंदर रहता है। ఓకే ఈ దీంట్లో రెండు క్వాలిటీస్ ఉంటాయంట. రెండు క్వాలిటీస్ ఉంటాయంట. పైన ఉన్నది గరుకు తీస్తారు కదా, పైన ఉన్నది తీస్తే అది సెకండ్ క్వాలిటీ అంటే రెండు నాసిరకమైన క్వాలిటీ తయారైతుందంట. ఇంకా లోపలిది పీల్ చేసి అది 40 days ఆరబెట్టిన తర్వాత మళ్ళీ దాన్ని క్లీన్ చేసిన తర్వాత ఫైన్ క్వాలిటీ వచ్చేసి లోపల ఉంటుందంట ఫస్ట్ క్వాలిటీ. అది దాన్ని రోల్ చేస్తారంట. రౌండ్ గా ఉంటుంది చూడండి. ఎప్పుడు కానీ దాల్చిన చెక్క కొనేటప్పుడు తక్కువలో ఉంది కదా అనేసి ఫ్లాట్ ది కొనకండి. రౌండ్ వచ్చేసి ఫస్ట్ క్వాలిటీ. ఓకేనా? పొట్లాలు వస్తున్నాయి 10 రూపాయలకు అనేసి అంతా కాదు ఇప్పుడు అమ్ముతారు అడుగు. సైలెన్స్. और ट्री का इसको पिक करके कॉटन के बैग में डाल के ड्राई करने से इसका लीफ पूरा सबको ड्राई होता है। बे लीफ बोल के हम लोग इसका इस्तेमाल करते हैं। हां बे लीफ इसका బగారాకులు అన్న. ఈ ఆకులు ఉన్నాయి కదా ఇవి తీసి కాటన్ లో ఆరబెడతారు. కాటన్ బ్యాగ్ లో పెట్టేస్తారంట. పెట్టిన తర్వాత అవి ఎండిన తర్వాత అదే బగారన్నంలో మనము బిర్యానీ ఆకు ఈ సినమన్ ట్రీ దే బిర్యానీ ఆకు అట్లా తెంపారు వాళ్ళు మనం లోపలనే కట్టేస్తారు. ट्री का लाइफ स्पैन है 60 इयर्स रहता है और कॉफी का प्लांट को शेड देता है। कॉफी का प्लांट को शेड एंड एडिशनल रेवेन्यू। ఓకే ఈ చెట్టు 60 సంవత్సరాలు బతుకుతుందంట. ఇది ఏంటంటే కాఫీ ప్లాంటేషన్ కి డైరెక్ట్ సన్లైట్ తాకోకుండా అది కాపాడుతుంటది ఆ చెట్టు. ఇంకొకటి ఏంటంటే ఎక్స్ట్రా ఇన్కమ్ గురించి వీటిని నాటుతారంట. అన్న 60 కాఫీ 60 సంవత్సరాలు 60 years. 60 years. అయినా ఇక్కడ ఫ్యాక్టరీ ఉందంట, ఫ్యాక్టరీలో కొనుక్కోవచ్చంట. పదండి ఎండుంది కదా అన్న రాను బాగా వేసుకొని తిరగాలి. ఈ చెట్టు గురించి విన్నారా? వేప చెట్టు డెబ్బై శాఖ ఏం చెప్తారా? ట్రాన్స్లేటర్ సార్, ట్రాన్స్లేటర్ ఆడుండు ఇక్కడ రా. పాపని ఎత్తుకొని. ये जो लंबा बड़ा पत्ते वाला जो प्लांट है బాదాం है ना? बादाम नहीं फिग अंजीर है ना अंजीर का अंजीर होता है ना। ఇదిగోండి ఇదే అంజీర్ చెట్టు అంటే మేడిపండు చెట్టు. మేడిపండు వేరు అంజీర్ వేరు. अंजीर చెట్టు ఇది అంజీర్ చెట్టు. फिग होता है अंजीर చెట్టు ఇది. और इसको बोलते हैं इंग्लिश में एलिफेंट ईयर फिग बोल के बुलाते हैं जो कि इसका लीफ है ना एलिफेंट का ईयर जैसा आपको ఏనుగు చెవుల చెట్టు అంటారంట. దీని ఆకులు ఏనుగు చెవుల అంత పెద్దగా ఉంటాయి కాబట్టి దీన్ని ఏనుగు చెవుల ఆ షేప్ లో ఉంటుంది చెట్టు అంటారంట. और ये ट्री में मतलब आपको यहाँ पे मेन लगा जाता है कॉफी का प्लांट को शेड के लिए मतलब जो प्लांट का वुड आपको स्वीट रहता है ना उसमें व्हाइट कलर का स्पॉट्स आपको दिखेगा जो कि आपको मैच्योरिटी एज बहुत जल्दी है और शेल्फ लाइफ कम रहता है। और इसका जो
फ्रूट है अल्टरनेटिव होता है मैंगो जैसा 1 ईयर छोड़ के 1 ईयर इसका आपको फ्रूटिंग होता है। ఈ ఫిగ్ ట్రీ ఎప్పుడంటే ప్రతి సంవత్సరం పండదు, ఒక సంవత్సరం పండితే ఇంకొక సంవత్సరం గ్యాప్ ఉంటది, దాని తర్వాత ఇంకొక సంవత్సరం పండుతుంది అన్నమాట। ఇంకొకటి ఇక్కడ ఈ వైట్ స్పాట్స్ వచ్చేటివన్నీ తీయని చెట్లు అన్నమాట। ఇవి ఖచ్చితంగా ఏంటంటే ఈ కాఫీకి డైరెక్ట్ సన్లైట్ రాకుండా దానికి ప్రివెంటేషన్ కి ఈ చెట్లు ప్లస్ एक्स्ट्रा इनकम जनरेट చేయడానికి పెడతారు। ఇక్కడ ఈ కొమ్మలు ఉన్నాయి కదా, ఇవేమంటారు దీన్ని? ఈ కొమ్మలకు కాస్తాయి అన్నమాట, ఆడ పైన ఆకులకు బీకులకు కాయవు, పండ్లు ఇక్కడ కాస్తాయి। ఓకే, మనం అదృష్టవంతులం కదా, మనం అదృష్టవంతులం కాబట్టి ఈ సంవత్సరం పండలేవు అన్నమాట। ఈ చెట్టు ఉంది కదా, వినండి, ఇది ఉంది కదా, దీంతో ఏంటంటే అంజీర్ వైన్ ని తయారు చేస్తారంట। ఓకే, చూసారా? ఐ నో బాయ్స్ హౌ ఎక్సైటెడ్ యు ఆర్। కాదు, అందుకే ఇంపార్టెంట్ వైన్ కాబట్టి ఎంత అంటే అంత తాగొచ్చు। తనకి పైప్ పెట్టేసుకొని కూర్చోండి చెట్టు కింద। అవే గింజలు అవి ప్రాసెసింగ్ చేసిన తర్వాత వస్తాయి స్మెల్। తేయాకది టీ ప్లాంటేషన్, ఆమె గ్రీన్ టీ అనుకుందా? పిక్కొని గ్రీన్ టీ కాసుకోండి, గ్రీన్ టీ కాసుకోండి। ఓకే, వీడియోగ్రాఫర్ సంపదనా, హలో బాబు, ट्री यहाँ पे आपको दिख रहा है, देखिए ये ट्री में इन वाला ब्रांचेस में छोटा छोटा ग्रीन कलर का बर्ड्स आपको दिख रहा है ग्रीन का साइड में, लेफ्ट वाला साइड में नट में जो होता है देखिए ఒక్కలు నట్టమేగ అంటే మిరియాలు కదా, नहीं जाजिकाई जापत्री आता है, జాజికాయ జాపత్రి। तो आपको देखना జాజికాయ ఇగో ఈ కాయలు ఉన్నాయి చూడు, అర్థమైపోయిందిగా, పోదామా? ఇదిగోండి, ఈ అల్లిన చెట్టు ఉంది కదా, ఈ రౌండ్ అల్లిన చెట్టు, ఇదిగోండి ఇట్లా జాజికాయ, దానికి పండేది జాజికాయ, దాని కింద ఉండేది జాపత్రి। ఓకేనా? ఇది మొత్తం ఒకటే, పైన ఉండేదేమో జాజికాయ, కింద ఉండేదేమో జాపత్రి। మార్వాడి వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారు జాపత్రి। ఇదేంది? జాజికాయ। చెప్పండి, ఇదేంది? ఇదేంది? వెరీ గుడ్। ये जो एडिशनल सपोर्टिंग में लगा वाला ट्री दिख रहा है, देखिए जैसे क्लाइंबर, अच्छा, इसमें दो है क्या? एक क्लाइंबर अलग है और ट्री अलग है। इसका क्लाइंबर्स में आपको ग्रीन कलर में दिख रहा है, देखो छोटा दिख रहा है मेरा पेपर। ఇదిగోండి, ఇవి ఉన్నాయా ఈ అల్లికలు? ఇవేమో పెప్పర్ అంటే ఏంది? వెరీ గుడ్, గింజలు ఎక్కడ ఉన్నాయి రాజు? ఆడ మళ్ళీ గుర్తు చేయ నడుస్తూనే ఉంటది। ఈ అల్లిక ఉందా,
అది మిరియాలు. చెట్టు ఉంది కదా, అయ్యో నువ్వు ముందెళ్ళు, ఆయన వెయిట్ చేస్తాడు. ఓ నా పిల్లలు అదే గ్రీన్ టీ అనుకుంటారు. నాకే ఇంత ఉండదు. అది అక్కడ తీగ అది మిరియాలది బిర్యానీ అదే అక్కడ చూపించింది కదా ఫస్ట్ చెట్టు అదే బిర్యానీ అవుతుంది ఫస్ట్ చెట్టు చూపించిన ఆకలే బిర్యానీ అవుతుంది దాన్నే బ్యాగ్ లో పెట్టి అరవెట్టేస్తారంట డ్రై చేస్తారంట బిర్యానీ ఒక చెట్టు వేరు నాయన సరేలే సార్ పండించాలి ఏంటి అంటే అది వేరే చెట్టు ఆయన తెలుగులో కంటిన్యూ చేస్తాడంట. అవి డేట్స్ గ్రేప్స్ డేట్స్ ఏది అవి చాలా కోస్తారా ఇడ్లీ దాంట్లో నాన్ ఆల్కహాల్ తాగాలంటే ఇడికి రావాలి ఇది నాన్ ఆల్కహాలిక్ అంత డ్రింకులు ఆల్కహాల్ తక్కువ ఉంటుంది దాంట్లో కళ్ళు లాగా తీస్తారు ఇక్కడ ప్రతి చెట్టు నుంచి కళ్ళు తీస్తారు డేట్స్ ఖజూర్ కళ్ళు ఇది ఆన్సర్ కింద చూడు. ఆడేమో చెప్తున్నారండి. జాగ్రత్త ఇక్కడ. ఇప్పుడేమో హిందీ ట్రాన్స్ఫర్ చేస్తాయి. అందరు రండి, అందరు రండి. ఇది పనస చిన్న చిన్న పిందెలు ఉన్నాయి కదా కొంచెం ఇటువంటివి క్లిప్పింగ్స్ సెకండ్ సర్వీస్ లో పెట్టండి క్లిప్పింగ్ కంటిన్యూ కూడా చూడండి ఓకే అందరు రండి ఇక్కడ ఓకే ఇప్పుడు ఇక్కడ మెయిన్ పార్ట్ వచ్చి కాఫీ ఇక్కడ ఓకే ఇప్పుడు ఇక్కడది మెయిన్ పార్ట్ వచ్చి కాఫీ. నార్మల్లీ మీరు ఇంట్లో ఏది కాఫీ తాగుతారు ఎక్కువ? తాగుతారా? ఈ బ్రూ, నెస్కేఫే, స్టార్ బాక్స్, డేవిడ్ ఆఫ్ వచ్చి ఒక బ్రాండ్ మాత్రం. కాఫీలో రెండే వెరైటీస్ ఉంటాయి, ఒకటి అరేబికా, ఇంకొకటి రోబస్టా. ఇంకా బ్రూ అంతా ఉంటుంది కదా, అదంతా ఓన్లీ మీకు బ్రాండ్. అరేబికా అంటే ఈ ప్లాంట్, అంటే ఇది వచ్చి మీకు అరేబికా ప్లాంట్. ఫస్ట్ లో మీకు ఒక ప్లాంట్ వేస్తే మినిమం 4 to 5 years వెయిట్ చేయాలి కాఫీ ఇవ్వాలంటే. మీకు కాఫీ ఫ్లవర్ చూస్తారా మీరు? జాస్మిన్ లా ఉంటాయి మీకు కాఫీ ఫ్లవర్. వైట్ కలర్ లో ఉంటాయా? వైట్ కలర్ అది జనవరి ఫిబ్రవరి టైంలో ఆ ఫ్లవర్స్ వచ్చాయి. వినండి, జనవరి ఫిబ్రవరిలోనే వస్తా. డిసెంబర్ టైంలో కాఫీ హార్వెస్టింగ్ అయిపోతే జనవరి టైంలో కొంచెం రెయిన్ వస్తాయి. రెయిన్ వచ్చేటప్పుడు మీకు ఆ ఫ్లవర్స్ వస్తాయి. అంటే మీరు ఇప్పుడు కాఫీ ప్లాంటేషన్ ఇంత పెద్ద పెద్ద ట్రీ చూస్తున్నారు కదా, ఇదంతా వచ్చి కాఫీకి షేడ్ ఇవ్వడానికి. ఎందుకంటే కాఫీ ప్లాంట్కి ఉంది కదా, కాఫీ ప్లాంట్కి సన్ తాగకూడదు. సన్ తాగితే డ్రై అయిపోతాయి ట్రీ అప్పుడు. అందుకే మీకు ఎక్కడ మీకు టీ ప్లాంటేషన్ అంటే హిల్ స్టేషన్లో ఉంటాయి. ఎందుకంటే టీకి సన్ కావాలి, కాఫీకి సన్ తాగితే డ్రై అయిపోతాయి. అందుకే మీకు షేడ్ ఇవ్వడానికి వచ్చి ఇలా జంగల్లో మీకు కాఫీ ప్లాంట్స్ ఉంటాయి. మెయిన్గా చిక్కమంగళూరు నుంచి ఇక్కడి వరకు కాఫీ స్ప్రెడ్ అయినది. అక్కడి నుంచి ఇక్కడి వరకు అరేబికా, రోబస్టా రెండే టైప్ ఉన్నది. అరేబికా ట్రీ అంటే ఇలా ఉంటాయి, చిన్నది 10 feet వరకు గ్రోత్ మీకు హైట్ వస్తాయి, అది పెద్దది అవ్వదు. అదే రోబస్టా అంటే పెద్ద ట్రీ లాగా అది. ఈ అరేబికా ట్రీలో అంటే మినిమం 4 to 5 kilos ఆఫ్ కాఫీ బీన్స్ దొరుకుతాయి. అంటే ఫస్ట్లో జాస్మిన్లో ఒక ఫ్లవర్ వస్తాయి, అది సన్ తాగేటప్పుడు డ్రై అయిపోతాయి. డ్రై అయినప్పుడు ఈ పార్ట్లో ఉంది కదా, ఈ పార్ట్లో వచ్చి గ్రీన్ బీన్స్ వస్తాయి. ఆ గ్రీన్ బీన్స్ డిసెంబర్ టైంలో ఫుల్ రెడ్డిష్ అయిపోతాయి. రెడ్డిష్ అయినకపోతే అదొక సిగ్నల్ మీకు హార్వెస్ట్ చేయడానికి.
హార్వెస్టింగ్ చేస్తే ఆ రెడ్ కలర్ ఉంటాయి కదా, ఆ ఫ్రూట్ది స్కిన్ రిమూవ్ చేస్తే ఇన్సైడ్ 2 కాఫీ బీన్స్ ఉంటాయి. ఆ బీన్స్ని వచ్చి 20 days వరకు డ్రై చేయాలి సన్లో. 20 days వరకు డ్రై చేసిన తర్వాత ఇంకా అది రోస్ట్ చేసి మీకు పౌడర్ చేసుకోవచ్చు. ఒక్క కాఫీ ట్రీ వేస్తే మీరు మినిమం 4 to 5 years వెయిట్ చేయాలి కాఫీ ఇవ్వాలంటే. దానికి మంచిగా వాటర్ ఇవ్వాలి ఎవ్రీ ఇయర్. సన్లైట్ తాగకూడదు. ఎక్కడ మీకు ఇలా మీకు ఇది నర్సరీలో ఉంటాయి అక్కడ మీకు వేస్తే మంచిగా రిజల్ట్ వస్తాయి. ఇంట్లో మీకు బ్లాక్ అండ్ బ్రౌన్ మడ్ వచ్చి మిక్స్ ఉండాలి, 2 మడ్. ఆ మడ్లోనే మీకు కాఫీ వస్తాయి. సన్ తాగకూడదు ఫస్ట్ టైం లో. పెద్దదైన కాదు, కొంచెం తాగితే ఏం ప్రాబ్లం లేదు. మంచిగా వాటర్ ఇవ్వాలంటే ఎవ్రీడే వాటర్ పోర్ చేస్తే చాలు మీకు. ఓకే, ఇప్పుడు మీరు నార్మల్లీ బ్రూ నెస్కేఫే చూస్తారు కదా, ఈ ఓపెన్ పెట్టిన గట్టి అయిపోతుంది, కళ్ళుగా అయిపోతుంది, అది తెలుసా మీకు? ఏమంటే కాఫీలో వచ్చి ఒక అడల్ట్రేషన్ చేస్తారు, చికోరి అని చెప్పి. తెలుసా మీకు? తెలుసు. అది ఒక బీన్స్ లాగా ఉంటాయి. దాన్ని పౌడర్ చేసి ఎంత కాఫీకి మిక్స్ చేస్తారు అంత రేట్ తక్కువ అవుతాయి. ప్యూర్ కాఫీ కలర్ అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ లో ఉంటాయి. చికోరి అంటే బ్లాక్. ప్యూర్ కాఫీ మీకు ఎప్పుడు ఇన్స్టెంట్ చేయడానికి అవ్వదు, మీరు బాయిల్ చేసి తాగాలి. అదే ఇప్పుడు మీరు చికోరి కాఫీ అంటే హాట్ మిల్క్ కి వేస్తే మిక్స్ అయిపోతుంది. అది మీకు అట్రాక్ట్ చేయడానికి. అంటే ప్యూర్ కాఫీ కలర్ ఉంది కదా, ప్యూర్ కాఫీ కలర్ కి 18 years నువ్వు ఎక్స్పైరీ. మీరు ఓపెన్ పెడితేను మీకు అది గట్టి అవ్వదు. అదే మీరు ఇప్పుడు చికోరి వేసే కాఫీ అంటే గట్టి అయిపోతాయి. ఇంకా మీరు పర్చేస్ చేస్తారు కదా, దానికి వచ్చి మీకు చికోరి అడిచేస్తారు. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి మేము తాగేది చికోరి. చికోరి అంటే ప్యూర్ మీకు దొరుకుతాయి. చికోరి అంటే 10 rupees కిలోలో దొరుకుతాయి. అదే ప్యూర్ కాఫీ అంటే 1000, 2000 అలా కిలో ఉంటాయి. అందుకే 30% చికోరి, 70% కాఫీ, 80-20, 60-40 అలా మిక్స్ చేస్తారు. ఎన్ని % చికోరి మిక్స్ చేస్తారు అన్ని రేట్ తక్కువ అవుతాయి మీకు. మీకు చూడొచ్చు, బ్రూ 2 grams కి 1 grams కి మీకు 3 rupees అంటే కిలో 3000 పడతాయి. అదే ప్యూర్ కాఫీ అంటే కిలో వచ్చి 2160 పడతాయి ఒరిజినల్ కాఫీ అంటే. అదంటే మార్కెటింగ్ మీకు ఈ బ్రూ నెస్కేఫే, స్టార్ బక్స్, డేవిడ్ ఆఫ్ వచ్చి టాటా కాఫీ. టాటాది బ్రాండ్ అది. అంటే కూర్గులో వచ్చి 90% కాఫీ అంటే టాటాకు వెళ్తాయి. వాళ్ళకి లీజ్ తీసుకుంటారు మీకు కాఫీ. వాళ్ళదే వేరే బ్రాండ్ చేస్తారు. వాళ్ళు కావాలంటే ప్యూర్ అమ్ముతారు, చికోరీది కూడా అమ్ముతారు మీకు. చికోరి వద్దు, ఇంకా ప్యూర్ కాఫీ దొరుకుతాయి. అది కూడా చికోరీ. చికోరీ ఇస్ గుడ్ ఫర్ హెల్త్, యువర్ కాఫీ ఇస్ గుడ్ ఫర్ హెల్త్. ప్యూర్ కాఫీ మీకు ఏమి సైడ్ ఎఫెక్ట్స్ లేదు. చికోరీ అంటే మీకు యాసిడిటీ ఇంక్రీజ్ చేస్తుంది. గ్యాస్ ప్రాబ్లమ్, సైడ్ ఎఫెక్ట్స్ అన్నవే ఉండవంట. ఇప్పుడు డిసెంబర్ కాఫీ తాగితే చికోరి మిక్స్ అయినవి తాగితే మనకు ఏంటంటే యాసిడిటీ ఇట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. యాసిడిటీ, మైగ్రేన్ అని ఇంక్రీజ్ చేస్తుంది. మైగ్రేన్ కూడా బాబు ఫిల్టర్ కాఫీ అంటారు కదా, మామూలు కాఫీ పొడి ఫిల్టర్ చేస్తాం కదా. మీరు ఏది బ్రాండ్ తీసుకున్నా బ్యాక్ సైడ్ లో మెన్షన్ చేస్తారు ఎన్ని % చికోరి వేస్తారు. అది మీకు డార్క్ కలర్ లో ఉంటే అదంటే చికోరి. ప్యూర్ కాఫీ కలర్ అంటే గోల్డెన్ బ్రౌన్ లో ఉంటాయి. ఓకే, డిసెంబర్ టైంలో ఈ ఫ్రూట్ వచ్చి రెడ్ కలర్ గా ఉంటాయి. దాన్ని హార్వెస్టింగ్ చేయలేదంటే ఈ సన్న తాగేటప్పుడు బ్లాక్ లో కన్వర్ట్ అవుతాయి. దీన్ని స్కిన్ రిమూవ్ చేస్తే, ఈ స్కిన్ ఉంది కదా దీన్నే కాఫీ స్క్రబ్ అని చెప్తారు. ట్యాన్ రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తారు కదా, అది ఇదే. దీని కాఫీ స్క్రబ్ కప్స్ కొన్నాం కదా ఇప్పుడు మనం. అది మడ్డులో చేసేది. ఇలా ఉంటాయి, 2 సీడ్స్ ఉంటాయి. దీన్ని మీకు 20 days వరకు డ్రై చేయాలి. అవి కూడా గ్రీన్ కలర్ ఆకులలో కలిసిపోయి ఉంటాయి. నా కొడుకు నువ్వు రారా వాడిని ఎక్కడ వదిలేడు, మనం వాడిని ఎత్తుకుంటూ వస్తాడు.
నీకు బీపీ రాలేదంటే నీకు చాలా గ్రేట్ రా. ఉన్నాడు రా నాడు పోయి తర్వాత గడ్డి ఉన్నది కదా అంటే గడ్డి లేదు కదా అంతగానే మేడ తీస్తారా అండి అదే గడ్డే లేదు మళ్ళా అగొండి అట్లా ఇది పెద్దది అంటే అక్కడ అరబికా కదా, ఇది రోబస్టా. ఫోటో తీసుకోవే అరబికా అది కూర్చో. ఇది అరబికా అది రోబస్టా. అరబిక్ అంటే చిన్న ప్లాంట్, ఇది రోబస్టా. ఇది రోబస్టా అంటే పెద్ద సైజుగా వస్తాయి. ఇది అది కాదు కదా రోబస్టా, ఇది రోబస్టా. అది అరబికా, ఇది రోబస్టా. ఇంకా పెద్దగా అవుతుంది అది. ఇది మీకు 100+ ఇయర్స్ వస్తాయి. 100+ అది 60 ఇయర్స్ 60 ప్లాంట్స్ అమ్ముతారా మీరు ఇక్కడ? అమ్ముతా. ఆ సీడ్స్ వేస్తారు, సీడ్స్ ఇస్తారు. రా సీడ్స్ కావాలి. వచ్చిర్రా కాఫీ ప్రేమ, ఇది రోబస్టా. ప్రేమ అని ముఖ్యమైన రోబస్టా అక్కడ అరబికా, అక్కడ అరబికా. అది అరబికా. అక్కడ రండి, అందరు రావాలి. ఇప్పుడు టాటా వాళ్ళు వాడేది అరబికానా రోబస్టా? వాళ్ళు 50-50 రేషియోలో పడతారు. ఇప్పటి నుంచి కూడా వెనకాల చూసి కాఫీ పర్సెంటేజ్ ఎంత ఉందో అది చూసి తీసుకోవాలి. లేకపోతే ఏముంది తెప్పించుకోవాలి. వచ్చారా? ఓకే ఓకే వచ్చిర్రా, రండి రండి రండి. కాకి చెట్టుని పట్టుకొని ఏ చెట్టు చూపెట్టంటావు ఏంది? చెట్టునే పట్టుకుంది మళ్ళీ చెట్టు చూపెట్టంటుంది. ఇప్పుడు అక్కడ అరబికా చూస్తారు కదా, ఇది వచ్చి రోబస్టా. అరబికా అంటే మీకు 10 feet వరకు గ్రో అవుతాయి. ఇదంటే మీకు లార్జ్ పెద్ద సైజ్ గా ఉంటాయి. దీంట్లో వచ్చి మినిమం అంటే 12 to 13 kilos ఆఫ్ కాఫీ బీన్స్ దొరుకుతాయి. అందుకే వచ్చి రోబస్టా మీకు తక్కువ రేట్లో దొరుకుతాయి. ఎందుకంటే కెఫీన్ కంటెంట్ వచ్చి మీకు 2.9% రోబస్టాలు ఉన్నాయి. అరబికల్ అంటే 1.7%. రోబస్టా వచ్చి బ్లాక్ కాఫీకి వాడతారు. మార్నింగ్ టైంలో బాడీని యాక్టివ్ చేస్తుంది, మైండ్ని బూస్ట్ చేస్తుంది. మీకు కెఫెన్ నార్మల్లీ ఫారిన్లో వచ్చి మీకు బ్లాక్ కాఫీ వితౌట్ షుగర్ తాగుతారు. హెల్త్కి మంచిది. 6 cup తాగొచ్చు పర్ డే. 6 cups. రోబస్టా అరబికా 50-50 రేషియోలో బ్లెండ్ చేసింది ప్యూర్ కాఫీ. అంటే మీకు 100% రోబస్టా తాగకూడదు, ఎందుకంటే అంత హీట్ ఉంటాయి. 70% రోబస్టా, 30% లిబెరికా కాఫీ వాడతారు. లిబెరికా కాఫీ అంటే అది 3rd type కాఫీ, అంటే పెద్ద ట్రీ లాగా. అది అక్కడ ఉన్నాయి, చూపిస్తాను. ఇప్పుడు మేము దేంతో మిక్స్ చేయాలో కరెక్ట్ గా చెప్పు. మీరు చేసుకోండి. ప్యూర్ కాఫీ తాగాలంటే బ్లాక్ కాఫీకి మంచిది, కోల్డ్ కాఫీ, మిల్క్ కాఫీ అన్నిటికీ మంచిది. అంటే 50% అరేబికా, 50% రోబస్టా అని 50-50 రేషియోలో బ్లెండ్ చేసిన కాఫీ. ఓకే వినండి, 50% ఇది 50%, అది 50% కలుపుకొని తాగాలి. ఎందుకంటే 100% అరేబిక్ తీసుకుంటే మైల్డ్ కాఫీ, ఎవరు తాగడానికి మంచి ఫ్లేవర్ దొరకదు. అదే 100% రోబస్ట్ అంటే స్ట్రాంగ్ కాఫీ, తాగడానికి అంతా మీకు అవ్వదు, స్ట్రాంగ్ ఉంటాయి కదా. అందుకే 50-50 రేషియోలో బ్లెండ్ చేసిన కాఫీ తీసుకోండి. దాంట్లో ఏం చేస్తారు, సెలెక్టెడ్ బీన్స్ ని వాడతారు. మంచి క్వాలిటీ బీన్స్ ఉంటాయి కదా, 1000 బీన్స్ లో ఒక్కొక్క బీన్స్ సెలెక్ట్ చేస్తారు. మోనోకోడ్ పీబెరీ బీన్స్ అని చెప్తారు. అది ఖాళీ సీజన్ లోనే దొరుకుతాయి మీకు, ఎవ్రీ బీన్స్ లో కాదు. మోనోకోడ్ బీన్స్ అని చెప్తారు. అంటే ఇంత పెద్ద ఫ్రూట్ ఇన్సైడ్ లో ఒక్క సీడే ఉంటాయి. అదే 2 సీడ్ ఉంటే అది మీడియం క్వాలిటీ బీన్స్. అదే ఒక్క సీడ్ ఉంటే మీకు అదే మోనోకోడ్ పీబెరీ బీన్స్ అని చెప్పారు. ఆ బీన్స్ లో వచ్చి మీకు స్టార్ బక్స్ ని చేస్తారు. ఇంకా స్టార్ బక్స్ అందుకనే కాఫీ అంత కాస్ట్లీ ఉంటే అది ప్యూరా? అది ప్యూర్. అందులో చికోరీ స్టార్ బక్స్ లో తాగొచ్చా? స్టార్ బక్స్ లో మీకు తాగొచ్చు. దానికంటే ఫార్ములా అంటే వాళ్ళది ఫ్లేవర్ అని యాడ్ చేస్తారు కదా. ఓన్లీ బీన్స్ లో మీకు ఆ ఫ్లేవర్ దొరకదు. అంటే అది కూడా పొల్యూటెడ్ అంటే మీకు ఫ్లేవర్ ఎక్స్ట్రా బీన్స్ తోనే మీకు ఫ్లేవర్ వేసి యాడెడ్ ఫ్లేవర్స్ యాడ్ చేస్తారు. కానీ కాఫీ బీన్స్ మాత్రం మంచి క్వాలిటీ, మంచి ఒరిజినల్ క్వాలిటీ బీన్స్ వాళ్ళు వాడతారు. ఎందుకంటే టాటాది కదా, టాటాది. అది దుకాణంలో పొండి తాగకండి, స్టార్ బక్స్ కి. ఆగండి. ఈ కాఫీ ట్రీ వచ్చి మీకు 100+ ఇయర్స్ వస్తాయి రోబస్టా. అదే అరేబిక్ అంటే 60 years.
మీకు దీనికి మంచి వాటర్ మంచి షేడ్ ఇస్తే చాలు, ఎన్ని ఇయర్ కావాలంటే మీకు ఇది కాఫీ బీన్స్ ఇస్తాయి. ఇంకా మీకు కాఫీ హార్వెస్టింగ్ చేసిన బాతో ఇక్కడ మీకు పెద్ద సైజు ఏమైనా న్యూ బ్రాంచెస్ వస్తే మేము కట్ చేసేస్తాం, ఎందుకంటే ఇది పెద్దదైనా మీకు హార్వెస్టింగ్ చేయడానికి అవ్వదు. అందుకే వచ్చి న్యూ బ్రాంచెస్ వస్తే మీకు కట్ చేసేస్తాం. ఇంకా న్యూ లీఫ్ వస్తే మీకు ఇలా ఉంటాయి, ఇది కొద్దిగా వచ్చిన లీఫ్ ఇది. అదే మీకు సండే పట్టేటప్పుడు ఏమంటాయి ఇలా డ్రై అయిపోతాయి. ఇది ఇక్కడ డ్రై అయిపోయి మీకు ఇలా పెద్ద పెద్ద న్యూ లీవ్స్ వస్తాయి, గ్రీనిష్ లీఫ్. దీంట్లో అంతా మీకు కాఫీ ఫ్లేవర్ దొరకదు ఎక్కడ. ఇంకా మీకు ఇక్కడ లీఫ్ చూస్తున్నారు కదా, ఇక్కడ లీవ్స్ చూస్తున్నారు కదా, ఇది వచ్చా మీకు వచ్చి కాఫీకి ఫర్టిలైజర్ లాగా మేము ప్లగ్ చేసి అలాగే విట్టేస్తాం, ఎందుకంటే పౌడర్ అయినాక బాధ ఇది వచ్చి కాఫీకి ఫర్టిలైజర్ గా యూజ్ అవుతుంది. ఈ లీఫ్ అంతా వచ్చి దీని లీఫ్ కాదు, అక్కడ ఉంది, అక్కడ ఒక ట్రీ ఉంది కదా, జంగల్ గ్రో అయ్యే ట్రీ, అది ఆ పెద్ద రౌండ్ షేప్ లో ఉంది కదా లీఫ్, దానిది. అది స్ట్రైట్ గా చూస్తున్నారు కదా, ఆ గ్రీన్ కలర్ ట్రీ ఉంది ఇక్కడ చిన్న సైజ్, అది ఆంటీది. అయిపోయిందా? నాలెడ్జబుల్ అసలు రారు వీళ్ళు, యూస్లెస్ ఫెలోస్. దారా డేవిడ్ మనం పోదాం. కమ్ కమ్ చిట్టి వద్దు, చిట్టి చెప్తే ఎస్ఏ రైటింగ్ లో రాయొచ్చు. వాట్ ఈస్ దిస్? ఇది బీట్ బీటీ వుడ్. అది కాదు, ఇచ్చినారు దోస్తులు ఇక్కడ ఉన్నాయి. ఏం చేస్తున్నారు ఇక్కడ? నేను వచ్చానండి బాబాయ్ కోసమా? బాబాయ్ హాయ్ చెప్తున్నారు. స్మెల్ వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. ఇది అది శాండల్. శాండల్స్, శాండల్ అదే సోప్స్, చందన్ చందనం. అది రోబస్ట్. రోబస్ట్ అంటే పెద్ద సైజ్, అరబిక్ అంటే శాండల్ చెట్టు, శాండల్. గంధం చెక్క, పుష్ప. రెడ్ శాండిల్. రెడ్ శాండల్ కాదు, ఇది వేరు, అది ఇది ఎల్లో శాండల్. ఇది ఎల్లో శాండల్. రెడ్ శాండల్ అంటే చిన్న చిన్న ఫ్రూట్స్ వస్తాయి రెడ్ కలర్. రెడ్ శాండల్ చెట్టు ఇంత ఉంటుంది, దొంగలాగా అట్లుంటుంది. అది మీకు లీఫ్ లాగా రౌండ్ లీఫ్. తీసుకోండి ఒకటి, ఇటు ఇచ్చేయండి ఒకటి, ఒకటి ఇచ్చేయండి, తీసుకోండి. సోప్ తయారు చేసేది. చెప్పండి. ఎల్లో స్మెల్ రాదు, అది మినిమం శాండల్ అవ్వాలంటే ఎక్కువ ఇయర్స్ వేస్ట్ అయ్యింది. ఆహా, ఇప్పుడు ఒక కొమ్మ ఇరగొట్టుకొని పోయి ఇట్లా గీసుకొని పెట్టుకోవచ్చా? శాండల్ అవ్వలేదు, అది శాండల్ అవ్వాలంటే 30, 40, 50 ఇయర్స్ వేస్ట్ అయ్యింది. అట్లా లేదా 30, 40 ఇయర్స్ చెట్టు? పౌడర్ ఉన్నాయి, ఇక్కడ లేదు. అది లైసెన్స్ కావాలి మీకు, గవర్నమెంట్ కట్ చేసేస్తారు. మనం కట్ చేయడానికి ఉండదు. రెడ్ శాండల్ కాదు ఇది, ఇది ఎల్లో శాండల్. ఎల్లో శాండిల్ ఏదైనా చందనం లైసెన్స్ ఉండాలి. కట్ వెయ్యాలంటే లైసెన్స్, కట్ చేయాలంటే లైసెన్స్. నేను ఆగు ఇలా ముందుకు పోయినా. వచ్చారా? ఏ రండి, ఓ జోడి, నూతన జోడి రండి. మీకు చెట్లు కొమ్మలు దొరకడం పాపం అయిపోయింది. ఇది వచ్చి మీకు శాండల్ ట్రీ. శాండల్
శాండల్లో 3 టైప్స్ ఉంటాయి, ఎల్లో, వైట్, రెడ్. ఎల్లో అండ్ వైట్ వచ్చి ఒక్క ట్రీలోనే, దీని బ్రాంచెస్ ఉన్నాయి కదా అవుటర్ బార్. స్కిన్ వచ్చి మీకు వైట్ శాండల్, ఇంకా ఇన్సైడ్ వచ్చి ఎల్లో శాండల్. అంటే మీకు ఈ ట్రీ ఫుల్ గా ఎల్లో లేదు, ఒక్క ట్రీಲಿ మీరు పెద్ద ఒక 50 years హైట్ అయినక బాత్ 6 inches ఆఫ్ శాండల్ ఉంటాయి మీకు. అదే రెడ్ శాండల్ అయితే దాని రూట్ మీకు వేస్టేజ్, దాని స్కిన్ వేస్టేజ్. ఎందుకంటే దాంట్లోంచి మీకు 5 to 6 inches అంతే ఉంటాయి, ఎల్లో శాండల్ అయినా రెడ్ శాండల్ అయినా. అదే ఎల్లో శాండల్ దీని స్కిన్ అంతా మీకు వచ్చి వైట్ శాండల్. ఎల్లో శాండల్ వచ్చి మీకు స్కిన్కి వాడతారు, స్కిన్ క్లియర్ చేయడానికి మంచిది అది. అదే రెడ్ శాండల్ అయితే మెడిసిన్ పర్పస్కి లేదంటే చీనాకి ఎక్స్పోర్ట్ చేసేస్తారు, వాళ్ళు వచ్చి ఫర్నిచర్ ఐటమ్స్ లో వాడతారు. ఇది ఎల్లో, రెడ్ శాండల్, రెడ్ వచ్చి అదే. ఇక వైట్ శాండల్ అంటే అంత వేస్టేజ్, ముల్తానీ మిట్టి వచ్చి కొంచెం మిక్స్ చేసి మీకు ఫేస్ కి వాడతారు. వైట్ శాండిల్, ముల్తానీ మిట్టిలో మిక్స్ చేసి. మట్టి శాండల్ మీకు గ్రో చేయాలంటే పర్మిషన్ ఏమి లేదు, గవర్నమెంట్ వచ్చి మీకు కట్ చేసిన బాత్ వాళ్ళకి 50%, మనకి 50%, అలా ప్రాఫిట్ ని షేర్ చేస్తారు. అంటే పెంచుకోవడానికి పర్మిషన్ అవసరం లేదు, పెంచడానికి మీకు ట్రీ వేయచ్చు. ఫారెస్ట్ ఆఫీసర్ వస్తే సీజ్ చేసేస్తారు ట్రీ. అంటే లైసెన్స్ వాళ్ళ దగ్గర అడగాలి, లైసెన్స్ ఇవ్వాలి వారు. ఈయనకి బాధ ఇప్పుడు ప్లాంటేషన్ ఉంది కదా, ప్లాంటేషన్ ఉంది ఆయనకి బాధ మీకు ఇలా శాండల్ గ్రో చేయొచ్చు, నర్సరీలో దొరికేస్తాయి. అవన్నీ తొక్కలు తీసుకోపోయి చూద్దాం ఒకసారి. ఎందుకురా మంగళ షాప్ లో కావాలండి పుష్పరాజు ఎడగొట్టిందని चैनल का सपोर्ट नहीं लेना, स्लैब से सपोर्ट लेना, हाँ स्लैब से ही सपोर्ट लेना, चकले के चैनल सपोर्ट लगा रहे स्लैब से सपोर्ट ले लो, बोलो मैडम स्लैब से सपोर्ट. ఎక్స్కర్షన్స్ ఇవన్నీ వాటర్ ఫాల్ కి తెచ్చిన రాజమ్మని అది టెంపరేచర్ ఎక్కువ కండిషన్లో పండిస్తారు, సన్లైట్ కావాలి దానికి, దీనికి సన్లైట్ అవసరం లేదు. కాఫీయా? హాయ్ లవ్ యు కాఫీ బీన్స్ నేనిగా రావాలి హాయ్ చెప్పాలి. హాయ్ 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 కాఫీ బీన్ తీసుకో పడిపోయింది. అంత స్పీడ్గా వాకింగ్ స్టిక్స్ హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్. సే హాయ్. హాయ్ గైడ్స్. రావాలి నేను వదలా అయిపోయారా? మనోళ్ళు ఉల్టా చెప్తారు. ఇప్పుడే పట్టండి, స్మెల్ చూడు. ఇప్పుడు మీరు అవుట్ సైడ్ కాఫీ
స్పీచ్ చూసారు కదా. ఏ అందరు వచ్చిర్రా? సైలెన్స్ సైలెన్స్ ప్లీజ్. రాలే లోపలికి రండి కొద్దిగా. మరగబెట్టాలా తీసుకో వేస్ట్ చేసి. వద్దు బిడ్డ, అక్కడ ఏ ప్రయోగాలు చేయకండి. మీరు మిషనరీస్ని ముట్టొద్దు. మిషన్ ముట్టుకోవద్దు. ఏం ఓపెన్ చేయకండి. వాళ్ళు చూపిస్తారు. ఇక్కడ వినండి మేడం. ఇక్కడ రండి. ఓకే వచ్చారా? వచ్చారు. ఇప్పుడు అవుట్ సైడ్ కాఫీ చూసారు కదా. సైలెన్స్. ఓకే, ఇప్పుడు మీరు అవుట్ సైడ్ కాఫీ ట్రీ చూసారు కదా. అక్కడి నుంచి కాఫీ హార్వెస్టింగ్ చేసిన బాత్ 20 days సన్ రైజ్ చేస్తాం. సన్ రైజ్ చేసిన బాత్ బీన్స్ ఇలా ఉంటాయి. ఈ బీన్స్ వచ్చి ఇప్పుడు టేస్ట్ లేదు, ఫ్లేవర్ లేదు, ఓన్లీ డ్రైడ్ బీన్స్. ఈ బీన్స్ ని మేము ఇక్కడ రోస్టింగ్ మిషన్ కి వేస్తాం. ఇది శాంపుల్, రోస్ట్ అయిందా లేదా చూడడానికి. రోస్ట్ అంతా అయినక బాదు మేము ఈ గేట్ ని ఓపెన్ చేస్తాం. ఇది వచ్చి కూలర్ 20 to 25 minutes వరకు ఈ బీన్స్ అంతా కూలింగ్ అయిపోతాయి. బ్లాక్ రోస్ట్ చేసిన బాత్ బీన్స్ ఈ కలర్ లో ఉంటాయి. ఈ బీన్స్ వచ్చి ఇప్పుడు ఇది బిట్టర్ గా ఉంటాయి. ఒక్క బీన్స్ తింటే మీకు మినిమం 4 to 5 hours కి బాడీ యాక్టివ్ లో ఉంటాయి. బీన్స్ వచ్చి తింటే నిద్ర రాదు. ఒక్క బీన్ తింటే ఓకే, ఇక్కడ మీకు కూలింగ్ అయినాక బాత్ ఇక్కడ స్టోర్ చేసి నెక్స్ట్ వచ్చి గ్రైండింగ్ ప్రాసెస్. ఇక్కడ పౌడర్ అయినక బాత్ చూడొచ్చు. ఇదే మీకు వచ్చి ప్యూర్ కాఫీ. ఇదే ఈ కాఫీకి వచ్చి 18 years ఏమి ఎక్స్పైరీ లేదు. 18 years ఈ కాఫీ అయినా 18 years వరకు ప్యూర్ కాఫీ ఎక్స్పైరీ ఉండదు. ఈ కాఫీని వచ్చి ఇప్పుడు ఒక బ్రాండ్ చేయాలి, బ్రూ నెస్కేఫే లాగా. వాళ్ళు ఏం చేస్తారు, చికోరి అని చెప్పి మిక్స్ చేస్తారు. ఇదే వచ్చి మీకు చికోరి చాక్లెట్ లో కాదు, మీకు కౌ ఫీడింగ్ వచ్చి గుజరాత్ లో తమిళనాడులో గ్రో చేస్తారు. యాక్చువల్లీ ఉడత ఫీడింగ్ అంటారు, కౌ ఫీడింగ్ కూడా చలో చలో చలో. ఇది కాఫీ పొడి. కాఫీ పొడి వాళ్ళు చేయి పెట్టకూడదు, పోస్తారు అడుగుతాను. చేయి పెట్టకూడదు. రండి తొందరగా. రండి ఫాస్ట్ గా. కమ్ ఫాస్ట్. ఇది వచ్చి మీకు ఇప్పుడు షాపింగ్ ఏరియా. ఇక్కడ ఏం కావాలన్నా పర్చేస్ చేసుకోవచ్చు. అందరు వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇన్సైడ్ వెళ్ళండి, కాఫీ శాంపుల్ ఇస్తారు. ఇది వచ్చి ప్యూర్ కాఫీ. ప్లాంటేషన్ టూర్ ఎండ్ అయింది. ఇక్కడ నుంచి మీకు పర్చేసింగ్ ఏరియా. థ్యాంక్ యూ సో మచ్. అలా ముందు దిగ్గేది కావాలా అన్ని ఇక్కడ చెప్తారు మేడం. రండి, ఇక్కడ ఉన్నారు, ఇక్కడ చెప్తారంట. పోండి అన్ని రండి. కాదు, ఫ్యాన్ కరెంట్ లేదు సార్, కరెంట్ పోయింది. రండి ఫస్ట్. ఇది షాపింగ్ ఏరియా. ఇదంతా ఇప్పుడే చెప్పింది కదా. మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. నీకు ఏం కావాలో ఫస్ట్ చెప్తే ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. అందరు ఉన్నారు ఇక్కడ చూడండి. అక్కన్నారు ఉన్నారు. డెనోస్ తెలుగు, ఇది అరబిక్, తెలుగు, ఇంగ్లీష్ ఆల్సో. ఇంగ్లీష్ రేట్ ಹೇಳ್ಬೇಕಾ ಸರ್? ರೇಟ್ 900 ಹಾಫ್ ಕೆಜಿ. हाफ के जी 900, 800. ప్యూర్ కాఫీ. 800 ఉంది, 900 ఉంది. डिफरेंस क्या है? దీనికి దానికి ఇది 800 ఉంది. ఇటు సైడ్ దీనికి డిఫరెన్స్ అంటారు. ఇది
నిఖిల్ రెండు మీకు లైఫ్ కావాలంటే నేను చేస్తాను. కమ్ కమ్ శాంపిల్ శాంపిల్ కాఫీ ఇక తీసుకో ఇది ప్యూర్ మిక్స్డ్ షుగర్ బ్లెండింగ్ కూడా